హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో మొదలైనటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం బెల్ట్ అంతా కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఇక మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయి. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూద్దాం ఏ జిల్లాలో వర్షాలు పడతాయో. ఉత్తర కోస్తా జిల్లాలో అత్యధిక వర్షపాతం దాదాపుగా 200 నుంచి 300 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరము, సాలూరు, భీమవరం, విశాఖపట్నం, నక్కపల్లి, తుని, ఎల్లవరం, పాడేరు, పోలవరం, కాకినాడ, యానాం, పెందుర్తి, తణుకు, ఏలూరు, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్నం, గుంటూరు, మంగళగిరి, విసన్నపేట, తిరువూరు, మద్దిపాడు, ఒంగోలు, కందుకూరు ప్రాంతాల్లో కొంతమేర భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా మరొక అల్పపీడన ద్రోణి ప్రభావం చూపడంతో రాయలసీమలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది.